తల్లి పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉంది, ఆ తల్లికి ఇచ్చే గౌరవం, ఆ తల్లికి ఇచ్చే ప్రేమ, ఆ తల్లికి ఇచ్చే సమయం ఈరోజు ఎంతమంది ఇస్తున్నారు? ఎన్ని ప్రార్థనలు నీ గురించి చేస్తే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే కొంతమంది చాలా స్టబన్గా ఉంటారండి. వాళ్ళ జీవితంలో వారికి ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఆ తల్లి పట్ల వారు పగతో రగిలిపోతూ ఉంటారు. కానీ నిన్ను పెంచి పెద్ద చేసి ఈరోజు నీవు ఒక స్థితిలో ఉన్నావంటే తల్లి తండ్రి ఇద్దరు కారణం. కానీ నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీకు ఈరోజు భారం అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆస్తి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఈరోజు నీకు భారం అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ తల్లి అని నేను గ్రహించిన నాడు దేవుడు నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ప్రార్థించే తల్లి కలిగి ఉండడం నీ భాగ్యం కదా. నీ కొరకు ప్రార్థించే తల్లి ఉందా, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు. ఎందుకంటే కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రార్థించేవారు ఎవరు ఉండరు. కానీ నీ కొరకు నిత్యము ప్రార్థించే నీ తల్లిదండ్రులు ఉన్నారు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా దేవునికి? దేవా నీకు వందనాలు, నాకు ప్రార్థించే తల్లిని తండ్రిని ఇచ్చినందుకు వందనాలు, వందనాలు ప్రభా కదా. హన్నా వాళ్ళే ప్రార్థించే తల్లిని నాకు ఇచ్చినావు. కొంతమందికి స్పిరిచువల్ మదర్స్ ఉంటారు కదా, ఆత్మీయ తల్లులు ఉంటారు. వాళ్ళు అడుగడుగున ఆత్మీయంగా బలపరిచేవారు ఉంటారు. మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దంట వాళ్ళని. ఆత్మీయ జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. కొంతమంది మరి పిల్లలు లేకపోయినా వారు ఆత్మీయ తల్లులుగా ఉంటారు. నిజంగా దేవుడు వారిని దీవించును గాక. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఇక్కడ మనం చూద్దాం. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. ఏమంట? నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. ఎవరంట వీరు? లోయి, యూనికే. వీళ్ళిద్దరు ఎవరు? తిమోతి యొక్క తల్లి మరియు అమ్మమ్మ అంట. తల్లి, తిమోతికి తల్లిగారు మరియు అమ్మమ్మ. వీరు ఈ భక్తిహీనమైన లోకములోనే ఉంటూ దేవుని యందు వీరు భయభక్తులు కలిగి తమ బిడ్డకు చిన్ననాటి నుండే మరి ఆ పరిశుద్ధ లేఖనాలను బోధిస్తూ గొప్ప దైవజనునిగా తీర్చిదిద్దారు. ఎవరు? తిమోతి వాళ్ళ అమ్మమ్మ. ఎవరండి వారి పేరేంటి? లోయి, యూనికే. వీరిద్దరూ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము కలిగినటువంటి తల్లులుగా కనబడతారు. వీరిద్దరూ విశ్వాసము ఉన్నటువంటి తల్లులుగా. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందండి? 1:5లో నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును కదా జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నిష్కపటమైనటువంటి విశ్వాసం. చూడండి, తల్లులకు ఏముంటుందండి? తల్లులు కానీ వారి అమ్మలు కానీ ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు? వారి మనవళ్ళ పట్ల
మన్మరాళ్ళ పట్ల, కుమారుల పట్ల, కుమార్తెల పట్ల వారికి ఎట్లాంటి మరి ప్రేమ ఉంటుందంటే నిష్కపటం. వారు దేవుని పట్ల కూడా నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగిన వారే. మరి ఆ విశ్వాసము ఎలాంటిది అంటే దేవుని ఆశీర్వాదాలను మరి ఆ బిడ్డ పైనకి తీసుకొని వచ్చినట్టు విశ్వాసం. హన్నా ప్రార్థన దేవుని దృష్టిలో చాలా విలువైనది. అదేవిధంగా లోయి, యూనికే వీరిద్దరి ప్రార్థన, వారి విశ్వాసము దేవుడు ఘనమైనదిగా ఎంచాడు. అందుకనే తిమోతిని గొప్ప దైవజనునిగా దేవుడు అభిషేకించాడు. మనం అనుకుంటాం ఇది మన జ్ఞానము, మనం పొందిన అభిషేకము, మనం చేసిన ప్రార్థన. కానీ ఇక్కడ నీ తల్లి చేసిన ప్రార్థన, నీ తల్లి కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడన్న సత్యాన్ని మర్చిపోతే ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు జీవితంలో పైకి రాలేవు. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, కుమారులు, కుమార్తెలు, మనమలు, మనమరాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలా. వారు చేసిన ప్రార్థనలు, మన ఆత్మీయ తల్లుల ప్రార్థనలు మన చుట్టూనే ఉంటూ కదా మన గురించి ప్రార్థిస్తారు, మన గురించి మొరపెడతారు. అందును బట్టి మరి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తిమోతి యొక్క తల్లి మరియు అమ్మమ్మ మరి వారు ఉన్నటువంటి ఈ భక్తిహీనమైనటువంటి మరి లోకంలోనే వారు ఉంటూ మరి బలమైన విశ్వాసములో వారు ఉన్నారు. ఆ విశ్వాసమును బట్టి మరి వారి కుమారుడు, వారి మనమడైనటువంటి తిమోతి మరి గొప్ప దైవజనునిగా ఎదగడానికి, దైవజనునిగా తీర్చిదిద్దడానికి వారు ఇద్దరు కూడా కారకులైనారు. నిజమే, ఏ ఇంట్లోనైతే పిల్లలు దీవించబడ్డారో, ఏ కుటుంబంలోనైతే పిల్లలు వర్ధిల్లారో, మేబీ మంచి జాబ్లో లేకపోతే మంచి పరిచర్యలో మంచి తలాంతులు కలిగి ఉన్నారో, ఆ ఇంట్లో ప్రార్థన చేసే తల్లి కదా, ప్రార్థన చేసే పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రార్థనను బట్టి, వారి విశ్వాసమును బట్టి దేవుడు ఆ పిల్లలను తీర్చిదిద్దాడు కదా. మనం అనుకున్నట్లు మన జ్ఞానము కాదు, మన భాగ్యము కాదు, మనము పొందినటువంటి అర్హత కాదు అది కదా. నీ తల్లి ప్రార్థనలు నిన్ను కాపాడుతున్నాయి. అందుకే ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా.